అమ్మా భరతమాత, నీకు ఎంత కష్టం వచ్చింది తల్లి. నీ కడుపు పంచుకొని పుట్టిన బిడ్డలు మతం మతం అని కొట్టుకుంటుంటే చూస్తూ కన్నీళ్లు కార్చడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాం. మన రాజ్యాన్ని ఆక్రమించుకున్న ఆ సుల్తానులను చీల్చి చెండాడాలి. ప్రజలంతా ఒక్కటేనని తెలుసుకోలేక ఆధిపత్యం కోసం యుద్ధాలు చేస్తున్నారు. ఇంకా సహించేది లేదు. తల్లి, నీ బిడ్డ అయినందుకు నీ రుణం తీర్చుకునే సమయం వచ్చింది. ఆ సుల్తాన్ల చెర నుండి నీకు దాస్య విముక్తి కలిగిస్తా. అందుకోసం అందరినీ ఏకం చేస్తా. నాకున్న యుక్తినంతా ఉపయోగించి యుద్ధం చేస్తా. నా తల్లి, నా గురువు సాక్షిగా యుద్ధంలో సుల్తాన్లు ఓడిస్తా. ఇదే నా ప్రతిజ్ఞ. మరాఠా వీరులారా, భరతమాత కన్నీళ్లు పెట్టుకుంటుంటే చూస్తూ ఊరుకుంటారే? నాతో చేతులు కలపండి. ఒకే జాతిగా, ఒకే మతంగా కలిసి పోరాడదాం. మహాశక్తిగా ఏకమై అల్లకల్లాలను సృష్టించే వారిని, హింసావాదులను అణిచివేద్దాం. ఒరే అఫ్జల్ ఖాన్, నమ్మహద్రోయి, సంధి కోసం వస్తే నన్నే చంపాలని చూస్తావా? నీ కుతంత్రం తెలియదనుకున్నావా? ఈ పులుగోళ్లతో నీ కడుపు చీరుస్తా, నిన్ను హతమారుస్తా. అప్పుడే ఈ రాజ్యానికి పట్టిన పీడ వదులుతుంది. కానీ ఒక్క మాట, స్త్రీలను కించపరిచే పనులు చేయకండి. స్త్రీలను గౌరవించడం మన బాధ్యత, మన సాంప్రదాయం. ప్రతి శ్రీమూర్తి మనకి తల్లి వంటిది. ఎన్నాళ్ళు పరాధీనంలో ఉన్న మన మరాఠా సామ్రాజ్యానికి స్వతంత్రం వచ్చింది. భరత్ మాత పరవశించింది. భరత్ మాతాకి జై! భరత్ మాతాకి జై! జై భవానీ! జై భవానీ! జై భవానీ!